సదా విముక్తి సాధకం. వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ హలో, వెల్కమ్ టు మహిమ్. నేను మీ ఎస్పీఆర్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మోదకం సదా విముక్తి సాధకం. వినాయక చవితి అని పిలువబడే గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7న 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం శనివారం నాడు జరుపుకుంటారు. ఇది భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి. అడ్డంకులను తొలగించేవాడు, జ్ఞానం మరియు శ్రేయస్సు యొక్క దేవుడిగా గణేశుడికి అంకితం చేయబడింది. ఈ పండుగ వినాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా అపారమైన భక్తితో చాలా వైభవంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటారు. గణేష్ చతుర్థి మధ్యాహ్నం పూజా ముహూర్తం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. పూజా వ్యవధి 2:31 మాత్రమే. గణేష్ నిమజ్జనం మంగళవారం సెప్టెంబర్ 17, 2024 జరుపుకుంటారు. ఆచారాలకు అత్యంత పవిత్రమైన సమయంగా భావించే మధ్యాహ్నం కాలంలో భక్తులు గణేష్ పూజను నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న గణేష్ పూజ ముహూర్తం యొక్క వ్యవధి 2:31. ఇది గణేశుని అనుగ్రహాన్ని పొందేందుకు సరైన సమయం. సాంప్రదాయకంగా గణేష్ చతుర్థికి ముందు రోజున చంద్రుడిని చూడటం విద్యా దోషాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది తప్పుడు ఆరోపణలకు దారి తీస్తుంది. దీనిని నిర్వహించడానికి భక్తులు ఈ సమయాల్లో చంద్రుడిని చూడటం మానుకోవాలి. మునుపటి రోజు అంటే సెప్టెంబర్ 6, 2024 మధ్యాహ్నం 3:01 నుండి రాత్రి 8:16 వరకు. మొత్తం వ్యవధి 5:15 మాత్రమే. గణేష్ చతుర్థి రోజు అంటే సెప్టెంబర్ 7, 2024 ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 వరకు. మొత్తం వ్యవధి 11 గంటలు మాత్రమే. ఈ సమయంలో చంద్రుని చూడకపోవడం మంచిది. గణేష్ చతుర్థి హిందూ సంస్కృతిలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. కొత్త ప్రారంభానికి మరియు అడ్డంకులను తొలగించడానికి ప్రతీక. ఈ పండుగను చాలా ఉత్సాహంగా ప్రజలు జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో అందంగా రూపొందించిన గణేశుడి విగ్రహాలు ఉంచడానికి తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేయబడతాయి. భక్తులు వినాయకుని విగ్రహాలను ఇంటికి తీసుకొస్తారు, రోజువారీ ప్రార్థనలు చేస్తారు మరియు వివిధ రకాల మిఠాయిలు, ముఖ్యంగా మోదకలను అందిస్తారు. వీటిని వినాయకుడికి ఇష్టమైనవిగా భావిస్తారు. గణేష్ చతుర్థి యొక్క మూలాలను మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడానికి పండుగ యొక్క బహిరంగ వేడుకలను ప్రారంభించాడు. ఏది ఏమైనప్పటికీ భారత స్వాతంత్ర పోరాట సమయంలో బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ పాలనను ప్రతిఘటించడానికి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా ఈ పండుగను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ పండుగకు లోతైన పౌరాణిక మూలాలు కూడా ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం గణేశుడు పసుపు ముద్దను ఉపయోగించి పార్వతీదేవిచే సృష్టించబడ్డాడు. ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమె తనను తాను రక్షించుకోవడానికి తన ఒంటి మీద నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. గణేశుని గురించి తెలియని శివుడు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించేటప్పుడు ఘర్షణ జరిగింది. ఫలితంగా వినాయకుడి తల తెగిపోయింది. పార్వతి యొక్క కోపాన్ని చల్లార్చడానికి శివుడు గణేశుని తల స్థానంలో ఏనుగుతో తనకంటూ ఓ ప్రత్యేక రూపాన్ని ఇచ్చాడు. ఈ పండుగ 2024 సెప్టెంబర్ 17 అంటే మంగళవారం నాడు గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది. ఇక్కడ గణేష విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది జన్మ మరియు పునర్జన్మ చక్రానికి ప్రతీక. ఈ ఊరేగింపు భక్తి పాటలు, నృత్యాలు మరియు గణపతి బప్ప మోరియా అనే కీర్తనలతో కూడి ఉంటుంది. భక్తులు మరుసటి సంవత్సరం ఆయనకు స్వాగతం పలుకుతామనే వాగ్దానంతో దేవుడికి వీడుకోలు పలుకుతారు. మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని కృప మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్పీఆర్. నమస్కారం. మోదకం సదా విముక్తి సాధకం.